రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలీయుల రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయగా విని, కేకలు వేయుట విని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల రాజు మేడ మీద నిల్చొని ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల రాజ్యములో నుండి ఒక స్త్రీ రాజుగారి దగ్గరికి వచ్చింది. మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉండట చూచి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారు, రాజుగారు అని కేకలు వేస్తూ ఉంది. ఈ స్త్రీ కేకలు వేయటం రాజుగారు విన్నారు. అతనికి ఈ మాటలు వినబడ్డాయి. వినబడిన వెంటనే ఆమె వైపు చూశాడు. చూసి ఇలా అంటున్నాడు, చదవమ్మా. యెహోవా నీకు సహాయము చేయనది నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదును. ఎంత మంచి మాట చూడండి. ఆ స్త్రీ రాజుగారు సహాయం చేయండి, సహాయం చేయండి అని కేకలేస్తా ఉంది. రాజుగారు సహాయం చేయండి, సహాయం చేయండి అని కేకలేస్తా ఉంది. రాజుగారు ఏమంటున్నారంటే, యెహోవా నీకు సహాయము చేయకపోతే నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయగలను. ఒక దేశంలో రాజుగా ఉంటున్న వ్యక్తికి ఏం కొదువు ఉంటుంది? ఒక దేశపు రాజు చెయ్యలేనిది అంటే ఏముంటుంది? రాజుగారి వలన కానిది అంటే ఏముంటుంది? అది దెబ్బలకైనా సహాయంకైనా రాజుగారు ఏదైనా చేయగలరు. ఏదైనా చేయగలిగినటువంటి రాజు ఒక దీన సేవకురాలు, ఒక దీన స్థితిలో ఉన్న ఒక స్త్రీ రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారు నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని కేకలు వేస్తుంటే రాజు ఏమంటున్నాడంటే ఒక మంచి మాట మాట్లాడుతున్నాడండి. యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయగలను. వండర్ఫుల్ వర్డ్, అద్భుతమైన మాట. ఈరోజు ఈ లోకం, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే సహాయము ధనికుల నుండి లభిస్తుంది అనుకుంటారు, అధికారుల వలన సహాయం లభిస్తుంది అనుకుంటారు, రాజుల వల్ల సహాయం లభిస్తుంది అనుకుంటున్నారు. కానీ ఒక దేశపు రాజుగారే అంటున్నారు, యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయగలను. చూడండి, కొన్నిసార్లు డాక్టర్లు కూడా మనకి సహాయం చేయలేరు, అధికారులు కూడా మనకి సహాయం చేయలేరు. సహాయం చేస్తారు అనుకున్న మన స్నేహితులు కూడా కొన్నిసార్లు మనకి సహాయం చేయలేరు. అక్క చెల్లెలు కూడా కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అన్నదమ్ములు కూడా కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. మనము నమ్ముకున్న మనవారే కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. సహాయం చేయలేక చేతులు ఎత్తేస్తూ ఉంటారు. వైద్యం కొరకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వారు కూడా మా వల్ల కాదమ్మా, ఇక్కడ బతకడు అని చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఏంటి? రాజుగారు, ఇశ్రాయేలీయుల రాజు ఒక దీన స్థితిలో ఉన్న ఒక స్త్రీతో అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయగలను. ఈ విషయం గమనించండి. సహాయం కొరకు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఈరోజు సహాయం కొరకు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? చాలాసార్లు మనుషుల దగ్గరికి సహాయం కొరకు వెళుతూ ఉంటారు. సహాయం పొందుకోగలిగిన వారు కొంతమంది ఉంటే
సహాయం పొందుకోలేని వారే ఎక్కువ శాతం ఉంటూ ఉంటారు. సహాయం కోసం మనుషుల దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు కృంగిపోయిన స్థితి, సొమసెల్లిపోయిన స్థితి, నీరసెల్లిపోయిన స్థితి, బలహీనమైపోయిన స్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది, కలుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం సహాయం కోసం మనుషుల ఎదుటికి వెళ్ళకూడదు, రాజుల ఎదుటికి వెళ్ళకూడదు, అధికారుల ఎదుటికి వెళ్ళకూడదు. కొన్నిసార్లు వారు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నారని మనం అనుకున్నా వారి దగ్గర నుండి మనకి సహాయం రాదు, దొరకదు. సహాయం ఎవరు చేయాలి? సహాయం ఎవరు చేయగలడు? మన దేవుడు. మనము విశ్వసిస్తున్న మన దేవుడు, మనము నమ్ముకున్న మన దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనకి ఏం చేయగలడు? సహాయము చేయగలడు. హల్లెలూయా. మనం కృంగిన స్థితిలో ఉన్నా మనకి సహాయం చేయగలడు. మనం బలహీనమైన స్థితిలో ఉన్నా మనకి సహాయం చేయగలడు. మనం వెనకబడిన స్థితిలో ఉన్నా మనకి సహాయం చేయగలడు. ఈ లోకంలో ఎవరు మనకి సహాయం చేసినా చేయకపోయినా మనము నమ్ముకున్న దేవుడు మనకి సహాయము చేయగలడు. హల్లెలూయా. ఇంతకీ సమస్య ఏంటి? రాజుగారు ఏమంటున్నాడు చూడండి. ఒక రాజుగారు అనే మాటలేనా ఇవి? చదవండి. కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగులలో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయము చేయుటకు వల్ల పట్టదు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ద్రాక్ష గానుగులోనైనా నుండి, కళ్ళములోనైనా నుండి, ఎక్కడి నుండి కూడా నీకు ఏమి ఇవ్వడానికి సహాయపడదు. ఎందుకంటే మన దగ్గర ఆహారం లేదు, రాజుగారి దగ్గరే ఆహారం లేదట, రాజుగారి దగ్గరే ధాన్యం లేవట, రాజుగారి దగ్గరే తినడానికి, ప్రజలు తినడానికి ఏ ఆహారం లేదు. ఆయనే మేడ మీదకి ఎక్కి, మిద్ది మీదకి ఎక్కి, ఆహారం లేక ఆయనే అల్లాడుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. భయంకరమైన కరువు దినాలు, భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు నుండి, ఈ ఆకలి నుండి ఎలా తన ప్రజలను రక్షించుకోవాలో అర్థం కాక రాజుగారు మిద్ది మీదకి వెళ్ళి, మేడ మీదకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. కరువు, భయంకరమైన కరువు. ఇది కరువు ఎందుకు వచ్చిందండి? కరువు వస్తే ఒకటి, పంటలు పండక కరువు రావాలి. వస్తే దేనివల్ల రావాలి? పంటలు పండక కరువు రావాలి. లేదంటే వర్షం ఎక్కువైపోయి కరువు రావాలి. వర్షము లేక పంటలు పండక కరువు రావాలి. కానీ ఈ ఇజ్రాయేలీల ప్రజలకు కరువు వచ్చింది, ఎక్కడ ఆహారం లేదు. ఇంతకీ ఈ స్త్రీ ఎందుకు వచ్చిందో తెలుసా? రాజుగారి దగ్గరికి ఎందుకు వచ్చిందమ్మా? ఇంతకీ నీ సమస్య ఏంటి అని అడుగుతున్నాడు ఇప్పుడు రాజు. మాట్లాడి కూడా మాట్లాడాడు. ఆఖరిలో ఏమంటున్నాడు? అమ్మా, ఇంతకీ నీ సమస్య ఏంటి చెప్పు అంటే, ఆ స్త్రీ అంటది, అయ్యా, నేను నా స్నేహితురాలు ఒక ఒప్పందం పడ్డాము, ఆహారం ఎక్కడ దొరకట్లేదు కదా, ఈరోజు నీ బిడ్డ నువ్వు, మనం వండుకొని తినేద్దాం ఈరోజు ఆకలికి, రేపు నా బిడ్డనిస్తాను, మనం మన ఆకలి తీర్చుకోవడానికి రేపు నా బిడ్డను వండుకొని తిందాం అని చెప్పింది. నేను ఏం చేశానంటే నా బిడ్డని ఇచ్చాను. నిన్నటి దినాన్ని మేము నా బిడ్డను వండుకొని తిన్నాము. ఈరోజు ఆమె బిడ్డని ఇవ్వమంటే ఇవ్వడం లేదు అని ఆ స్త్రీ రాజుగారికి చెప్తా ఉంది. ఆకలి బాధకి ఏం చేశారట? ఇది నిజంగా విడ్డూరమైన ప్రశ్నే, చాలా కష్టతరమైనటువంటి స్థితే. ఇది మామూలు పరిస్థితి కాదు. రాజుగారు కూడా హవక్కైపోయాడు, బట్టలు చింపుకుంటున్నాడు, అక్కడే బట్టలు చింపుకుంటున్నాడు, అక్కడే ఏడుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డ నిమ్మంటే నేను ఇచ్చేసాను, ఈరోజు దాని బిడ్డ నిమ్మంటే ఇవ్వడం లేదు. ఆకలి కట కడుపును పుట్టిన బిడ్డల్ని చంపుకొని తింటున్నారు. అలాంటి ఒక దుస్థితి అక్కడ కలిగింది. అలాంటి భయంకరమైన కరువు ఆ ప్రజలకు వచ్చింది. ఎందుకే కరువు అయితే దేనికి వస్తుంది? కరువు దేనికి వస్తుందమ్మా?
చెప్పాను కదా, పంటలు పండగ కరువు వస్తుంది, లేకపోతే నీరు లేక కరువు వస్తుంది, లేకపోతే నీరు ఎక్కువైపోయి పంటలు నాశనమై కరువు వస్తుంది, లేకపోతే రైతు భూమిని పండించకపోతే దేశంలో ధాన్యం లేకపోతే కరువు వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, పంటలు పండకు, రైతు భూమిని పండించకు, లేకపోతే నీరు లేకో, లేకపోతే నీరు ఎక్కువయ్యో కరువు రాలే. ఇక్కడ కరువు రావడానికి కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు రాజు. ఎవరు రాజు అండి? శత్రువు రాజు. 24వ వచనం చదువమ్మా. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమునంతటిని సమకూర్చుకొని వచ్చి సొమ్రోనుకు ముట్టడి వేసిను. ఏం చేశాడట? అప్పుడు సొమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిను. రెట్ట, పావురపు రెట్ట. పావురపు రెట్ట అంటే ఏంటండి? పావురపు రెట్ట అంటే ఏంటి? పావురు విడిచినటువంటి మలినం. పావురపు రెట్టను కూడా కొనుక్కొని తింటున్నారు. పావురపు రెట్ట, గాడిద తల, ఎంత భయంకరమైన దుర్నీతితో చూడండి, దుస్థితితో చూడండి. భయంకరమైనటువంటి దుస్థితి కలిగింది. పావురపు రెట్టను కూడా కొనుక్కొని తింటున్నారు. అవి కూడా ఖరీదుగా అమ్మబడుతున్నాయి. కారణం ఏంటంటే, సిరియా దేశపు రాజు బెన్హదదు ఏం చేశాడట? సొమ్రోను చుట్టూ తన సైన్యము చేత ముట్టడి వేసెను. ఇక్కడ ఉన్న ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు సొమ్రోనులో ఉన్నారు. వీరు సొమ్రోనులో ఉన్నారు. సొమ్రోను కోట చుట్టూ, సొమ్రోనులో నుండి ఎవరు బయటికి రాకుండా సిరియా దేశపు రాజు తన సైన్యముల చేత చుట్టుముట్టడి వేశాడు. చుట్టుముట్టడి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మొట్టమొదట ఒక విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదట ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు సహాయం చేయకపోతే రాజులైనా మనకి సహాయము చేయలేరు. దేవుడు సహాయం చేయకపోతే రాజులైనా, అధికారులైనా, ధనవంతులైనా, ప్రభుత్వపు ఉద్యోగస్తులైనా, వారు ఎంతటి గొప్పవారైనా, గనులైనా సహాయము చేయ వల్లపడదు. సహాయము కొరకు దేవుని పిల్లలమైన మనము, దేవుని ప్రజలమైనటువంటి మనం సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనుషుల యొద్దకో, రాజుల యొద్దకో, అధికారుల యొద్దకో, ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరకో, ధనికుల యొద్దకో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్దకు సహాయం కొరకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ సహాయం కొరకు ఈ స్త్రీ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఏం చేశారు? చేతులు ఎత్తేశారు. ఇందుకే ఈ చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటంటే, సొమ్రోనులో క్షామం కలిగింది. అక్కడ ఆహారం లేదు, ప్రజలు తినడానికి ఆహారం లేదు, బయటకు వెళ్ళడానికి కూడా వీలు లేదు. ఏం లేదండి, బయటికి వెళ్ళడానికి వీలు లేదు. రెండోదిగా ఒక విషయాన్ని మనం ఈరోజు గమనిద్దాం. ఏంటంటే, శత్రువులు సొమ్రోను చుట్టుముట్టేశారు. ఎవరు ముట్టేశారండి? శత్రువులు సొమ్రోనుని చుట్టుముట్టేశారు. చుట్టూ సైనికులు ఉన్నారు. బయటికి రావడానికి వీల్లేదు. లోపల ఉంటే ఆకలితో చచ్చిపోతారు, బయటకు వస్తే సైన్యం చేతిలో చచ్చిపోతారు. లోపల ఉంటే దేంతో చచ్చిపోతారండి? ఆకలితో చచ్చిపోవాలి. బయటకు వస్తే బయట సిరియా దేశపు సైన్యం ఉంది, వారి చేతుల్లో చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, వాక్యం చెప్తుంది కదా అండి, వాక్యం ఏం చెప్తుంది? నీ శత్రువులు ఒక్క దారి గుండా నీ మీదకి వచ్చి వారు ఏం చేస్తారట?
పలు విధాలైన దారులు గుండా వారు పారిపోతారట. హల్లెలూయా. నీ శత్రువులు నీ మీదకి నిన్ను చంపడానికో, కొట్టడానికో, తిట్టడానికో, నిన్ను బాధించడానికో, నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్దెల్లదు అని దేవుని వాక్యం చెప్తుంది. నీకు విరుద్ధంగా రూపించబడి నీ మీదకి వస్తారు, నిన్ను కొట్టాలి, తిట్టాలి, నిన్ను గాయపరచాలి, నిన్ను హింసించాలి అనుకుని నీ మీదకి వస్తారు. ఒక త్రోవ గుండా వాళ్ళు వచ్చి అనేకమైన త్రోవల గుండా వాళ్ళు పారిపోతారట, నిలవలేరు. హల్లెలూయా. రెండవది మనం గమనించాలి, మన దేవుడు కేవలం సహాయం చేయువాడు, శత్రువుల చేతుల్లో నుండి కూడా మనల్ని విడిపించేవాడు. ఎవరి చేతుల్లోంచి విడిపించేవాడు? శత్రువుల చేతుల నుంచి కూడా విడిపించగలిగిన వాడు. నేను చెబుతాను ఆయన ఎలా సహాయం చేశాడో, ఆయన శత్రువుల చేతుల్లో నుండి మనల్ని ఎలా విడిపించాడో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు ఒక త్రోవ నుండి వచ్చి వాళ్ళు అనేక త్రోవల గుండా ఎలా పారిపోతారో ఈరోజు మనం చూద్దాం. సిరియా దేశపు సైన్యము రాజుగారు ఆ చుట్టూ కావలా కాసేశారు బయటికి రాకుండా. నాకు తెలియక అడుగుతాను, ఇంతకుముందు మీరు 1-2 సార్లు విన్నారు ఈ మాటలు. వీలైతే నాకు జవాబు చెప్పండి, ఆన్సర్ చెప్పండి, మాట్లాడండి, పర్వాలేదు. ఒక రాజుగారు మరో రాజుగారి మీద యుద్ధానికి వెళ్ళాలి కదా. ఇదేంటి, యుద్ధానికి వెళ్లకుండా యుద్ధం ప్రకటించకుండా ఆ రాజ్యం చుట్టూ ఎందుకు కాపలా కాశారు? యుద్ధానికి కదా వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళలేదు. రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళలేదు. ఆ రాజ్యం చుట్టూ కాపలా కాయడానికి కాపలా కాస్తున్నారు. బయటకు వస్తే చంపుదామని ధైర్యంగా ప్రకటించవచ్చు కదా. ధైర్యంగా సిరియా దేశపు రాజు ఇజ్రాయేలీల రాజు మీదకి యుద్ధం ప్రకటించి వచ్చి యుద్ధం చేసి ఓడించవచ్చు కదా. అలా కాదు ఇక్కడ జరుగుతుంది. వాటి ప్రాకారం చుట్టూ మనుషులు పెట్టాడు బయటికి రాకుండా. హల్లెలూయా. అసలు విషయం ఏంటంటే సిరియా దేశపు రాజు ఆల్రెడీ ముందుగుండానే యుద్ధం ప్రకటించాడు. నేను ముందు నుండి వెనక్కి చెప్పడం లేదు, వెనక నుండి ముందుకు వస్తున్నాను. నేను కొంచెం అందరూ ముందు నుండి వెనక్కి వెళ్తారు కదా, నేను ఈరోజు ఈ వాక్యాన్ని వెనక నుండి ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలని నేను వెనక నుండి ముందుకు వస్తున్నాను. కరువు వచ్చింది, ఎందుకు వచ్చిందో మాట్లాడుకున్నాను. కరువు వచ్చింది, ఎలాంటి కరువు వచ్చిందో మాట్లాడుకున్నాం. కరువు ఎందుకు వచ్చిందో మాట్లాడుకున్నాం. అసలు ఆ చుట్టూ ఎందుకు కాశాడు ఈ సిరియా దేశపు రాజు? యుద్ధం ప్రకటించవచ్చు కదా అంటే యుద్ధం ప్రకటించాడండి ఆల్రెడీ. ఒకసారి చూడండి, అదే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 8వ వచనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. సిరియా రాజు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండు చేత మన దండు పేట ఉంచమని చెప్పాను. హల్లెలూయా. సిరియా దేశపు రాజట ఇజ్రాయేలీల రాజు మీద యుద్ధం చేయాలనుకొని ఫలానా చోట మన దండు పేటని ఫలానా చోట ఉంచండి అని ప్రకటించాడట. చదవమ్మా. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలీల రాజులకు వర్తమానం పంపి ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియానులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇజ్రాయేలీల రాజు దైవజనుడు తనకి తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనేను. హల్లెలూయా. సిరియా దేశపు రాజు కుట్ర చేశాడు, పన్నాగం పన్నాడు. ఇగో ఇజ్రాయేలీల రాజు ఫలానా చోటుకు వస్తాడు,
మీరు ముందుగుండా వెళ్ళి అక్కడ కావలా కాయండి, కాపలా కాయండి, అతను రాగానే అతన్ని హతమార్చండి, అతన్ని హతమార్చి అతని రాజ్యాన్ని మనం సొంతం చేసుకుందాం అని అనుకున్నాడు. ముందుగుండానే దండుని పంపాడు. వాళ్ళు అక్కడ కావలా కాస్తా ఉన్నారు. ఈలోగా ఇశ్రాయేలీల రాజుకి ఒక వర్తమానం వచ్చింది. అది ఎవరు పంపించారంటే దైవజనుడు పంపించాడు. ఆ దైవజనుడి పేరేం పేరు చెప్పాలి? ఎవరమ్మా? ఎలీషా. ఎలీషా అనే దైవజనుడు వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? దైవజనుడు, రాజుగారు, ఇశ్రాయేలీల రాజుగారు, బాబు నీవు ఏం చేస్తావంటే ఫలానా చోటుకి నువ్వు వెళ్ళొద్దు, అక్కడ శత్రువులు కాచి ఉన్నారు, ముట్టడి వేసి ఉన్నారు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి ప్రమాదం రాబోతా ఉంది, నిన్ను చంపజోస్తా ఉన్నారు, నీ రాజ్యాన్ని వశపరుచుకోవాలనుకుంటున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దంటే రాజుగారు ఏం చేశారంటే డౌట్. అందుకే దైవజనుడు చెప్పింది నిజమా అబద్ధమా అని కొంతమందిని వేగులు వారిని పంపించాడట. వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ మాటులు కాసి ఉన్నారు. ఎవరు? సిరియా దేశపు రాజు యొక్క సైన్యం. అమ్మో ఇది నిజమే అని రాజుగారు తెలుసుకొని దైవజనుడు చెప్పింది నిజమే అని అక్కడికి వెళ్లకుండా తనను తన వారిని రక్షించుకున్నాడట. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఇలా మాటి మాటికి జరిగేదట. చదవండి కిందని. ఇలాగున మాట మాటికి జరుగుతూ ఉంది. సిరియా దేశపు రాజు కుట్ర చేయడం, దైవజనుడైనటువంటి ఎలీషా ఇశ్రాయేలీల రాజుకి ఆ విషయం చెప్పేయడం, మాటి మాటికి ఎన్నిసార్లు సిరియా దేశపు రాజు కుట్ర చేసినా దైవజనుడు రాజుగారికి ఈ సందేశాన్ని ముందుగుండానే తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తన ప్రజలకి వచ్చే ఆపదను ముందుగుండానే దేవుడు తెలియజేస్తాడు. తన ప్రజలకి వచ్చే ఆపద, తన ప్రజలకి వచ్చే కీడు, తన ప్రజల మీదకి వచ్చే విపత్తు, తన ప్రజల మీదకి వచ్చే శత్రుత్వం దేవుడు ముందుగుండానే చూపిస్తాడు. దేవుని ప్రజలకు ముందుగుండానే చూపిస్తాడు. మనం వేయి పొరపాటున మనం మర్చిపోయి వేయి మరిచి మనం తిరుగుతూ ఉంటాం. కానీ మన మీదకి రాబోయే కీడుని కానీ, ప్రమాదాన్ని కానీ, ఆపదను కానీ దేవుడు ముందుగుండానే మనకి చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ముందుగుండానే చెబుతాడు, ముందుగుండానే మనల్ని హెచ్చరిస్తాడు. ఇక్కడ దైవజనుడు రాజుగారిని అనేక మార్లు కాపాడాడు. ఈ రాజుగారికి ఒక డౌట్ వచ్చింది. సహజంగా డౌట్లు అందరికీ వస్తాయి కదా. రాజుగారు అంటున్నాడు, సిరియా దేశపు రాజు అంటున్నాడు, మనలో ఎవడో ఉన్నాడు. ఎవరిలోని? మనలో ఎవడో ఉన్నాడు, మన సైన్యంలోనే ఎవడో ఉన్నాడు. వాడు వెళ్ళి ఇశ్రాయేలీల రాజుకి మాటి మాటికి మనము అతన్ని మట్టు పెట్టబోతున్న మన సంగతి మాటి మాటికి వెళ్ళి చెప్పేస్తా ఉన్నాడు. మనలో ఎవడాడు అని అడుగుతా ఉన్నాడు. లేదంటే ఆ ఇశ్రాయేలీల తాలూకు వాడే మనలో ఎవడో ఉన్నాడు, వాడెళ్ళి మాటి మాటికి ఇశ్రాయేలీల రాజుకి సంగతి వివరిస్తా ఉన్నాడు. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఎవరు? సిరియా దేశపు రాజు అడుగుతా ఉన్నాడు. సహజంగా జరిగేది ఇదే కదా, సహజంగా జరిగేది ఇదే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సహజంగా జరిగింది కాదు. ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ వాక్యం సహజంగా జరిగింది కాదు. దేవుడు తన బిడ్డల పట్ల, దేవుడు తన ప్రజల పట్ల, దేవుడు తన ప్రజల పక్షాన ఆయన నిలిచి ఉంటాడు అనడానికి నిదర్శనం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంతకీ దైవజనుడు ఎక్కడున్నాడు? చూడండి, మరొకసారి ఆ మాటలు చదవండి. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులందరినీ పిలిచాడు. సిరియా దేశపు రాజు, మనలో ఇశ్రాయేలీల రాజు పక్షాన వహించిన వాడు ఎవడు? మాకు తెలియజేయండి వారిని అడుగుతా ఉన్నాడు.
అతని సేవకులలో ఒకడు లేచాడు. రాజు అయిన నా ఏలినవాడా, ఇజ్రాయేలీల రాజు పక్షాన ఎవడు లేడు. ఇజ్రాయేలీల రాజు పక్షాన ఎవడు లేడు. మన సైన్యములో గాని వాళ్ళ సైన్యములో గాని ఇక్కడ విషయాలు అక్కడికి తీసుకెళ్లి చెప్పిన వాడు ఎవడు లేడు. ఎవడు లేడు గాని ఎవరు లేరు గాని ఇజ్రాయేలీలలో ఉన్న ప్రవక్తయగు ఎలీషా, దైవజనుడగు ఎలీషా, దేవుని సేవకుడగు ఎలీషా, నీవు నీ అంతరంగములలో బయటికి కూడా కాదు, బయటికి కూడా కాదండి, నీవు నీ అంతరంగములలో నీ అంతఃపురములో నీవు అనుకునిన మాటలు ఇజ్రాయేలీల రాజుకు ఆ దైవజనుడు తెలియజేస్తా ఉన్నాడు. గట్టిగా చెప్పులు కొడితే ఉన్నామని మైపడి. హల్లెలూయా. ఎవరికి తెలియజేస్తున్నాడు? సిరియా దేశపు రాజట తన అంతరంగములో, తన పురములో, తన అంతరంగములో తన అనుకుంటున్నాడట ఆ విషయాలు. ఈ విషయాలు దైవజనుడికి తెలిసిపోతున్నాయి. ఎవరికి తెలిసిపోతున్నాయి? సేవకుడికి తెలిసిపోతున్నాయి, ప్రవక్తకు తెలిసిపోతున్నాయి. ఎందుకంటే ఇతడు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన దైవజనుడు, ఇతడు దేవుని శక్తి చేత నింపబడిన దైవజనుడు. ఎందుకంటే దేవుడు ఈ విషయాలు దైవజనుడికి ముందుగా తెలియజేస్తా ఉన్నాడు. దైవజనుడనే కాదు, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటే, దేవుని క్రమశిక్షణలో నువ్వు ఉంటే, దేవునిలో నిజాయితీగా నువ్వు ఉంటే, దేవుని సత్యాన్ని, దేవుని నీతిని నువ్వు అనుసరించి నడుస్తూ ఉంటే, దేవుని వాక్యపు క్రమాన్ని నువ్వు అనుసరించి బ్రతుకుతా ఉంటే, దేవునిలో నువ్వు దేవుని లోపలికి వెళ్ళి లోతుల గుండా నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, దేవుడు నీ జీవితంలో జరగబోయే ఆపదలు, ప్రమాదాలు, కన్నీళ్లు, కష్టాలు, కడగండ్లు నీ కుటుంబం మీదకి, నీ మీదకి, నీ సంఘం మీదకి రాబోతున్న విషయాలు ముందుగుండానే నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ముందుగుండానే నీకు బయలుపరుస్తాడు. ముందుగుండానే దేవుడు నీకు తెలియజేస్తాడు. తన ఆత్మ చేత ముందుగుండానే నీకు బయలుపరుస్తాడు. నీ శత్రువులు ఎవరో నీకు చెబుతాడు, నీ విరోధులు ఎవరో నీకు చెబుతాడు, నీకు కీడు ఎక్కడి నుండి రాబోతుందో నీకు తెలియజేస్తాడు, అన్యాయం ఎక్కడి నుండి జరగబోతుందో నీకు తెలియజేస్తాడు, నష్టం ఎక్కడి నుండి రాబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగుండా నీకు తెలియజేస్తాడు. తెలియజేయడమే కాదు, నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు సరి చేసుకోవాలి. హల్లెలూయా. దైవజనుడు ఎక్కడికి కదలలేదండి, ఎక్కడికి వెళ్ళలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడికి ముందుగుండానే తెలియజేస్తా ఉన్నాడు. ఇది సత్యమా? అక్షరాల సత్యం. దేవుని బిడ్డ, ఇది సత్యం. భక్తిలో ఉండే గొప్పతనం అది, విశ్వాసములో ఉండే గొప్పతనం అది, దేవునిలో ఉండే గొప్పతనం అది. దేవుడు తన ప్రజల పట్ల చూపించే గొప్ప కార్యాలవి ముందుగుండానే. ఎన్నిసార్లు కాపాడాడు ఇజ్రాయేలీల రాజుని, ఎన్ని మార్లు కుట్ర చేశాడో, ఎన్ని మార్లు కుట్ర జరిగిందో. నీ మీద ఎంత మంది కుట్ర చేస్తారో చేసుకొని, ఎన్ని కుట్రలు నీ మీద పండుతారో పన్నని, ఎన్ని విరోధమైన ఆయుధాలు నీ మీద రూపించబడతాయో రూపించబడని, ఎంత మంది నీకు విరోధంగా లేస్తారో లేవని, ఎంత మంది నీ గురించి చెడుగా మాట్లాడతారో మాట్లాడని, నిందిస్తారో, అవమానిస్తారో, హేళన చేస్తారో, తునీకరిస్తారో, తక్కువ చేస్తారో, తేలిక చేసి మాట్లాడతారో మాట్లాడనివ్వు. ఏ ఆయుధము నీ మీద వర్తిల్లదు. ఎందుకంటే నీతో ఎవరున్నారో? దేవుడున్నాడు. హల్లెలూయా. నీకు విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లదు, ఏది రూపింపబడదో వారు లేస్తారంతే. వారు ఒక్క త్రోవలు వచ్చి 10 త్రోవల గుండా వారు పారిపోతారు. హల్లెలూయా. వారిని ఎదుట నిలబడలేరు, ఎదుట నిలబడలేరు. శత్రువులు వస్తున్నారు, రాని రారా. విరోధులు వస్తున్నారు, రాని రారా. శత్రువులందరికీ ఉంటారు, విరోధులందరికీ ఉంటారు. మంచి వారికి కూడా ఈ రోజుల్లో విరోధులు ఉన్నారండి. మంచిగా బ్రతికిన వారికి కూడా ఈ రోజుల్లో విరోధులు ఉన్నారు. మంచితనం కూడా ఈరోజు విరోధమే, నీతిగా బ్రతకడం కూడా ఈరోజు విరోధమే, న్యాయంగా బ్రతకడం కూడా ఈరోజు విరోధమే. హల్లెలూయా. నీ మీదకి వస్తారు, రాని వస్తారంతే, లెగుస్తారంతే, ఆయుధాలు పట్టుకుంటారంతే. కానీ వారు నీ ముందు నిలబడలేరు, వారు నిన్ను జయించలేరు, వారు నిన్ను ఎదిరించలేరు, వారు గెలవలేరు. ఎందుకంటే నీ పక్షాన్ని ఎవరున్నారు? నీ పక్షాన్ని ఎవరున్నారు?
నీ పక్షాన్ని ఎవరున్నారు? చెప్పండి గట్టిగా, ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీ పక్షాన్ని యేసయ్య ఉన్నంత కాలం ఏ విరోధము, ఏ విరోధి, ఏ శత్రువు, ఏ ఆపద, ఏ కీడు, ఏ రోగం, ఏ బలహీనత, ఏ కరువు, ఏ క్షామం నిన్నేమీ చేయలేదు. నిన్ను భయపెట్టాలని చూస్తుంది. కనీసం నిన్ను తాకనైనా ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు, నిలకడగా ఉండు. నిన్ను తాకనైనా తాకలేదు, నిన్ను ముట్టనైనా ముట్టలేదు. ఎందుకంటే నీకు విరుద్ధంగా ఏ ఆయుధమో రూపించబడదు. హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. సిరియా దేశపు రాజు ఇశ్రాయేలీల రాజుని మాటి మాటికి పట్టుకట్టాలని చూశాడు. పన్నాగాలు పన్నాడు, వలలు ఒగ్గాడు, ఉరిలు ఒగ్గాడు. ఆఖరికి అడుగుతా ఉన్నాడు, ఎవడు వాడి పక్షాన ఉన్నంటే ఎవడు లేడయ్యా. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. నీవు నీ పడకల మీద నీ హృదయంలో ఆలోచించక ముందే దేవుడు అతనికి నీ పన్నాగాన్ని ఆయనకు బయలుపరుస్తా ఉన్నాడు. ఆ దైవజనుడు విషయాన్ని ఇశ్రాయేలీల రాజుకి చెప్పి తన రాజుని, తన ప్రజల్ని కాపాడుకుంటా ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదామా? గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాపాడువాడు ఉన్నాడు. కుడకడు నిద్రపోడు. నీకెందుకు భయం? నీకెందుకు భయం? భయపడొద్దు, భయపడొద్దు. శత్రువుకు భయపడొద్దు, ఆపదలకు భయపడొద్దు, విరోధత్వానికి భయపడొద్దు. దేనికి భయపడదు, ఎవరికి భయపడదు, దేనికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. నీతో దేవుడు ఉన్నాడు, నీతో ప్రభు ఉన్నాడు, నీతో రక్షకుడు ఉన్నాడు, నీతో గొప్ప శైలము దుర్గమైనటువంటి దేవుడు నీతోనే ఉన్నాడు. ఎవరికి భయపడదు. నీకు మంచి మాట జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీల రాజు అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? సరే అయితే ముందు రాజు మీదకి వెళ్ళొద్దు. ఈసారి మనం ఎవరి మీదకి వెళ్దాం? ముందు మనం రాజుగారి దగ్గరికి వెళ్ళొద్దు. అయితే ఆ దైవజనుడా మనకు అడ్డు, ఆ దైవజనుడా మనల్ని ఆ రాజును కాపాడుతున్నవాడు. ముందు దైవజనుడిని చంపేద్దాం. ఎవరిని చంపేస్తారట? ఎవరిని చంపేస్తారట? ఈసారి రాజుగారిని కాదట, రాజుగారిని కాపాడుతున్న దైవజనుడిని చంపేద్దాం. సైన్యాన్ని పోగు చేశారు, గుర్రాలు రెడీ చేశారు, రథాలు రెడీ చేశారు, సైన్యాన్ని రెడీ చేశారు. గుర్రాలు బయలుదేరాయి, రథాలు బయలుదేరారు. రథాల మీద, గుర్రాల మీద సైన్యం బయలుదేరాయి. వాళ్ళ చేతుల్లో కత్తులు, కడారాలు పట్టుకొని ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళారండి? ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఎలీషా ఎక్కడున్నాడు? ఒక పర్వతం మీద నివసిస్తున్నాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ పర్వతం చుట్టూ కాపలా కాసేశారు, చుట్టూ కాపలా కాసేశారు. ఎందుకు కాపలా కాసేశారు? పర్వతం మీద నుండి దైవజనుడు తెల్లవారుజామున దిగుతాడు. దిగి దగ్గరనే అతన్ని సంహరించేద్దాం, అతన్ని చంపేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి చుట్టూ, పర్వతం చుట్టూ రథాలు, గుర్రాలు, రౌతులు, సైనికులు, పొరుసులు, బల్లాలు కత్తులు పట్టుకొని నిలబడ్డారు. ఇంకా చీకటిగానే ఉంది, తెల్లవారుతుంది. ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఒక పరిచారకుడు ఉన్నాడు. ఎలీషా చేతుల మీద నీళ్లు వేసి నీళ్లు పోసే ఒక పరిచారకుడు ఉన్నాడు. పనివాడు కాదు, పరిచారకుడు. ఎవరండి? పరిచారకుడు ఉన్నాడు. ఆ పరిచారకుడు ఎలీషా దగ్గరికి వచ్చాడు. దైవజనుడా, దైవజనుడా, మన పని అయిపోయిందయ్యా. ఏమైపోయిందట? దైవజనుడా, ఏమైపోయింది? ఏమైపోయిందమ్మా? మన పని అయిపోయింది. ఏమైపోయింది పని? ఒకసారి బయటకు వచ్చి చూడు. సిరియా దేశపు రాజు తన సైన్యంతో చుట్టుముట్టేశాడు. రథాలు, గుర్రాలు, రౌతులు, బల్లాలు, బొరుసులతో వచ్చేసారు. నేను చంపడానికి వచ్చేసారు. అయ్యా, మన పని అయిపోయింది.
మరి మనం తప్పించుకోలేము, ఇక మనల్ని ఎవరు కాపాడలేరయ్యా అని సేవకుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు సేవకుడు? సైనికుడు దైవజనుడితో చెప్తా ఉన్నాడు. దైవజనుడు అంటాడు, భయపడవద్దు. ఎవరికి ధైర్యం చెప్తున్నాడు? పనివాడికి చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు నాయన. పరిచారకుడికి చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దా, భయపడొద్దా. గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, ఇంతమంది చుట్టుముట్టేశారు. చూస్తే నువ్వు నేనే ఉన్నావు, ఇక్కడ ఎవరు లేరు. అక్కడేమో వందలు వేల మంది ఉన్నారు, ఇక్కడేమో నువ్వు నేను ఉన్నావు. ఇంతమందిని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళిపోగలం? మన పని అయిపోయింది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒక్క విషయం చెప్తున్నాను. ఆపదలు ఎన్ని ఉండవండి, అక్కర్లు ఎన్ని ఉండవండి, అవసరాలు ఎన్ని ఉండవండి. అవసరాలు ఎన్నున్నా, అక్కర్లు ఎన్నున్నా, ఆపదలు ఎన్నున్నా, ప్రమాదాలు ఎన్నున్నా, ముండ్ల కంపలు ఎన్నున్నా, పలు రాక్షస చెట్లు ఎన్నున్నా, ఆ ముండ్ల తుప్పలు నిన్ను ఎంతగా అణిచివేయాలని చూసినా, ఆ బలు రాక్షస చెట్లు నిన్ను ఎంతగా ప్రగిలించాలని చూసినా, నిన్ను భయపెట్టాలని చూసినా, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ వెనకాతల గొప్పవాడు ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే నీతో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే నీతో ఉన్నవాడు గొప్పవాడు. దైవజనుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. అయ్యా భయపడకపోతే ఎలా అయ్యా? అక్కడ అంతమంది ఉన్నారు, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. దైవజనుడు అంటున్నాడు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికమైన వారు మన వెనకాతలు ఉన్నారు. నోరు ఎలా వదిలేశాడు? ఏం వదిలేశాడు? నోరు ఎలా వేలబెట్టేశాడు. మన పక్షమునున్నవారు వారికంటే అధికమైన వారు ఉన్నారు అన్నాడు. ఏరి అటు ఇటు చూస్తున్నాడు. ఏరి నువ్వు నేనే కదన్నా, ఏరి ఎక్కడున్నారు? ఆ మంచం కింద ఉన్నారా? ఆ తలుపు కింద పెట్టావా? లేకపోతే మన ఇంటి వెనకాతలు ఏమైనా పెట్టావా అని అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఎవరు కనపడరు. దైవజనుడు, యెహోవా వీడు చూచినట్లు వీడు కన్నులు తెరవమని దైవజనుడు ఎలీషా వాడి మీద చేతులుంచి ప్రార్థన చేశాడట. చేతులుంచి ప్రార్థన చేశాడు. వీడి కళ్ళు తెరువు నాయనా. వీడి మనోనేత్రాలు మూయబడ్డాయి, వీడి ఆత్మనేత్రాలు మూయబడ్డాయి. వీడు ఈ కళ్ళుతో మాత్రమే చూస్తున్నాడు. గమనించండి, ఈ కళ్ళుతో చూసిన ప్రతి సందర్భాన్ని బట్టి మనకు భయం ఏర్పడుతుంది. మన కళ్ళ ముందు జరిగే ప్రతి సందర్భాన్ని బట్టి మన కాళ్ళు వణుకుతాయి, మన చేతులు వణుకుతాయి, మన గుండె వణుకుతుంది. ఏటి నా జీవితం, ఏటి నా బ్రతుకు, ఏటి నా పరిస్థితి, ఏటి నా స్థితి, ఏమైపోతానా అన్న భయం నీలో కలుగుతుంది. నాకు విడుదల లేదా? మరి నేను బయటికి రాలేనా? నేను గెలవలేనా? నేను జయించలేనా? నాకు అవకాశాలు రావా? నేను ఇంక ముందుకు వెళ్ళలేనా అన్న ఒక భయం నీలో కలుగుతుంది. కానీ నువ్వు మనోనేత్రాలు తెరవబడితే, ఆత్మనేత్రాలు తెరవబడితే, దేవుడు నీ కళ్ళు ముడితే, నువ్వు చూడగలిగితే, వాడు కళ్ళు ముట్టాడు, వాడు చూస్తున్నాడు. చూస్తే ఏం కనబడుతున్నాయి? చెప్పండి అమ్మా, ఏం కనబడుతున్నాయి? అప్పుడు వరకు చూడలేకపోయాడు. ఎప్పుడైతే దైవజనుడికి వాడి కళ్ళు ముట్టాడో వాడు చూస్తున్నాడు. అంటే దైవజనుడు ఎప్పుడు చూస్తున్నాడు? దైవజనుడు ముందు నుండే చూస్తున్నాడు. ఎలీషాకు ముందు నుండే కనబడుతున్నాయి. విశ్వాసం కలిగిన వాడికి కనబడతాయి. దేవుని మీద విశ్వాసం కలిగిన వాడికి, దేవుని మీద నమ్మకం కలిగిన వాడికి, దేవుని మీద విశ్వాసం కలిగిన వాడికి, నమ్మకం కలిగిన వాడికి మీ చుట్టూ ఉన్న పర్వతాలు, మీ చుట్టూ ఉన్న కాపుదల, మీ చుట్టూ ఉన్న భద్రత, మీ చుట్టూ ఉన్న క్షేమం మీకు కనబడుతుంది. ఏం కనబడుతున్నాయమ్మా? చదవండి. ఆ పనివాని కన్నులు యెహోవా తెలవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను, పర్వతము చుట్టూను అగ్ని గుర్రములతో, అగ్ని రథాల చేత ఏటమ్మా నిండి ఉండుట చూచెను.
ఏం చూస్తున్నాడండి? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఆ పర్వతం చుట్టూ, ఎలీషా చుట్టూ నిండి ఉండడం చూస్తున్నాడట. ఎలీషా ఒంటరివాడు అనుకున్నావా? ఎలీషా ఒక్కడు అనుకున్నావా? ఎలీషా ఎందుకు భయపడతాడు? ఎలీషా ఎందుకు భయపడతాడు? నువ్వెందుకు భయపడుతున్నావు? నీ కాళ్ళు ఎందుకు వణుకుతున్నాయి? నీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? నీ గుండె ఎందుకు వణుకుతుంది? నిజంగా దేవుని యందలి నీకు విశ్వాసం ఉంటే నీ గుండె వణకదు, నీ చేతులు వణకవు, నీ కాళ్ళు వణకవు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న కాపుదల నీకు కనబడుతుంది, నీ చుట్టూ ఉండే భద్రత నీకు కనబడుతుంది. ఒకరోజు సాతానుడు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాడు. భూమి మీద అటు ఇటు తిరిగి 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 పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్తే ఆ పరలోకంలో యెహోవా దేవుడు సాతాన్ని అడుగుతున్నాడు, సాతానా, భూమి మీద ఉన్న నా భక్తుడిని చూసావా? అంటే ఎవరు? యోబు. చూసావా? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, అలాంటి వాడు భూమి మీద ఎక్కడా లేడు అని అంటాడు. అంటే సాతాను అంటది, సాతాను ఉడికిపోతుంది కదా, కడుపుబ్బరం కలిగింది కదా, ఎవరైనా బాగుంటే చూడలేని వాడు కదా, ఓర్వలేని వాడు కదా సాతానుడు. సాతానుడు అంటాడు, నీవు అతని చుట్టూ, అతని ఇంటి చుట్టూ, అతని ఆస్తి చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తనకి కలిగిన యావదాస్తి చుట్టూ ఏం చేశావు? కంచి వేశావు. లేదంటే ఈ పాటికే నేను వెళ్ళి అతన్ని కొట్టి ఉండేవాడిని, ఈ పాటికి అతని యథార్థతను వదిలేసి ఉండేవాడు అని అంటున్నాడు. అంటే ఏం చేశాడు దేవుడు? అతడు కంచి తీసిన తర్వాత కూడా యథార్థతను వదలలేదు, మనకు తెలుసు. అయినా ఒక విషయం గమనించాలి, తన భక్తుల చుట్టూ కంచి వేసి ఉంచే దేవుడు. ఏంటి? తన భక్తుల చుట్టూ కాపుదల ఏర్పాటు చేసే దేవుడు. తనని నమ్మిన వారి చుట్టూ భద్రత ఏర్పాటు చేస్తాడు. నాకెవరు లేరండి, నేను ఒంటరిదాన్నండి, నేను ఒంటరి వాడినండి, నాకు అన్నదమ్ముల బలం లేదండి, అక్క చెల్లెల బలం లేదండి, ఆత్మీయుల బలం లేదండి, డబ్బుల బలం లేదండి, ఏ బలము లేదండి. ఏ బలము లేదా? నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ బలము నీకు లేకపోతే దేవుడి బలము నీతో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలము నీకు లేకపోతే దేవుని బలం నీతో ఉంటది. నీ వెనకాతల మనుషులు ఎవరు లేకపోతే నీ వెనకాతల దేవుడు, నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోతే దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. రాజును చంపాలని చూశాడు, సిరియా రాజు వల్ల అమలేదు. దైవజనుడిని చంపాలని చూశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ దైవజనుడు అక్కడే ఉన్నాడు అనుకొని అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. చదవండి, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. ఆ దండువారు ముందుకెళ్ళి ఎలీషాను సమీపించినప్పుడు, ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తండి, వారందరి కళ్ళు గుడితనం కలుగు చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా? శత్రువులు మనకు దొరికితే ఏం చేద్దాం? దినేష్ ఏం చేద్దాం? ఆడు మనల్ని చంపాలనుకున్నాడు కనుక మనం ఏం చేద్దామమ్మా? ముందే చెప్పేద్దాం, దొరికారా, భలే దొరికారా. దావీదుని దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఇటు దేవుని హృదయానుసారుడా? దావీదు కూడా కొన్ని తప్పులు చేశాడు, కొన్ని పొరపాట్లు చేశాడు, అవన్నీ మర్చిపోయాడు దేవుడు. మర్చిపోయి అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకో తెలుసా? దావీదుని సౌలు చంపాలనుకున్నాడు, కానీ దావీదు మాత్రం సౌలుని చంపాలనుకోలేదు. ఎందుకో తెలుసా? దావీదు అంటున్నాడు, ఒకసారి సౌలు దావీదుని చంపడానికి వచ్చాడు.
వచ్చి నిద్రపోతాడు. సౌలు దావీదు చేతికి చిక్కుపోతాడు. దావీదుని చంపాలనుకొని దావీదు చేతికి చిక్కుపోతాడు. ఆ రాత్రి దావీదు వెళ్ళాడు, సౌలు దొరికాడు. కానీ ఏం చేశాడంటే పై వస్త్రపు చెంగుని కోసి తీసుకొచ్చేసాడు. ఉదయాన్నే లేచి కొండ యువతల పక్క నుంచి అంటాడు, నా ఏలినవాడా, నా తండ్రి, దేవుని చేత అభిషేకించబడినటువంటి నా ఏలినవాడా, నా తండ్రి, ఇదిగో గత రాత్రి దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. నేను నీ పై వస్త్రాన్ని మాత్రమే కోసాను. ఈ పై వస్త్రాన్ని కోసినందుకే నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు, అది తెలుసుకున్నాడు దావీదు. అందుకే సౌలు దావీదును చంపాలనుకున్నా దావీదు మాత్రం సౌలు జోలికి వెళ్ళలేదు. అతని చేతుల్లో చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాడు. అందుకే దేవుడు అంటున్నాడు దావీదుని, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఎలీషా ఆ శత్రువులకి ఏమన్నాడు, వాడి కళ్ళు గుడ్డితనం కలుగు చేయమన్నాడు. వారి కళ్ళు గుడ్డితనం అయిపోయింది. తర్వాత ఎలీషాయే వాళ్ళకి భోజనం పెట్టిస్తాడు. ఎలీషాయే వాళ్ళకి భోజనం పెట్టి వారి కడుపు నింపి వాళ్ళని అక్కడి నుండి పంపిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు శత్రువులను ప్రేమించే దేవుడు. విరోధులు నీ మీదకి వచ్చినా వారు నీ ఎదుట నిలబడలేరు. నిలబడగలిగారా? ఎలీషా ముందు నిలబడగలిగారా? నిలబడలేరు. వారు ఒక్క త్రోవ నీ మీదకి వచ్చి, ద్వితీయోపదేశకాండం 28లో అనుకుంటాను, 8వ అధ్యాయము 7వ వచనంలోనూ అంటాడు, వారు నీ మీద ఒక్క త్రోవ వచ్చి అనేక త్రోవలుగా వారు పారిపోతారు. హల్లెలూయా. ఎవరు నిలబడలేరండి. నిలబడగలరా? ఎలీషా ముందు నిలబడలేకపోయారు. ఇప్పుడు ఈ సిరియా దేశపు రాజుకి పంతం ఈటా పంతం, కొంతమందికి పంతం, పట్టిన కాలుకి ఏంటండి, కొంతమందికి పంతం. సిరియా రాజుకు కూడా పంతం. సౌలు రాజు మీదకి వెళ్ళాడు, ఏం చేయలేకపోయాడు. ఎలీషా మీదకి వెళ్ళాడు, ఏమీ చేయలేకపోయాడు. ఇంకా పంతం. ఈసారి ఏమీ చేయలేక ఏం చేస్తున్నాడంటే సిరియా దేశపు రాజు సొమ్రోను మీదకి వెళ్ళి చుట్టూ ముట్టడేసాడు, బయటికి ఎవరు రాకుండా చుట్టూ ముట్టడేసాడు. ఎదిగి వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళని ఎదిరించలేకపోతున్నాడు, వాళ్ళ రాజుని ఎదిరించలేకపోతున్నాడు, సేవకుని ఎదిరించలేకపోతున్నాడు. ఇంకేం చేయలేక తన సైన్యంతో వెళ్ళి సొమ్రోను చుట్టూ ముట్టడేసాడు. అర్థమైందండి? నేను కింద నుంచి మీదకి వచ్చాను. ఎందుకు సొమ్రోను చుట్టూ ముట్టడేశాడు? రాజు మీదకి వెళ్ళాడు, ఏం చేయలేకపోయాడు. సేవకుడి మీదకి వెళ్ళాడు, ఏమీ చేయలేము అని తెలుసుకున్నాడు. యుద్ధం చేసి గెలవలేమని తెలుసుకున్నాడు. అందుకే సొమ్రోను చుట్టూ సైన్యంతో కాపలా కాశాడు. ఇలా ఉంటుండగా దేశంలో సొమ్రోనులో క్షామం, కరువు తాండవిస్తూ ఉంది. కడుపున పెట్టిన బిడ్డల్నే చంపుకొని తింటా ఉన్నారు. ఈ స్త్రీ ఎప్పుడైతే రాజుగారికి ఆ విషయం చెప్పిందో రాజుగారు బట్టలు చింపేసుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడండి? బట్టలు చెప్పుకుంటున్నాడు. ఒక దేశపు రాజుగారే బట్టలు చెప్పుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొన్నిసార్లు దేశపు అధికారులకి ఏం చేయాలో అర్థం కాదు, ప్రభుత్వపు అధికారులకి ఏం చేయాలో అర్థం కాదు. అందుకే రాజుగారు అంటున్నారు, దేవుడు నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయలేదు. ఎవరు సహాయం చేయాలి? దినేష్, ఎవరు సహాయం చేయాలి? మనం ఎవరి వైపు చూడాలి? ఎవరి సహాయం కోసం చూడాలి? దేవుని సహాయం కోసం చూడాలి. దేవుడే మనకి సహాయం చేయకపోతే
ఇంకెవరు సాయం చేయలేరండి. వారు అనుకున్నా చేయలేరు. రాజు బట్టలు చింపుకుంటున్నాడు. అప్పుడు దైవజనుడైన ఎలీషా ఒక వర్తమానం పంపిస్తాడు. 27వ వచనం చూడమ్మా, 27:6-27. యెహోవా నీకు సహాయం చేయకపోతే ఆ 28వ వచనం చదువమ్మా. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా అన్నాడు, యెహోవా మాట ఆలకించుము. ఈయన రాజుగారు ఈ స్త్రీ ఎప్పుడైతే అలా చెప్పిందో బట్టలు చెప్పుకుంటుంటే అప్పుడు ఎలీషా రాజుగారి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, రేపు ఈ వేళకు సొమ్రోనులో ద్వారమందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండి యావలను అమ్మబడును. అంటే రేపు ఇయాలకు మరి కరువు ఉండదు, క్షామం ఉండదు, కావలసినంత ఆహారం మన గవిని దగ్గర దొరుకుతుంది అని ఎలీషా చెప్తున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి ఒకసారి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్తున్నాను, దైవజనుడిగా ఈ మాట చెప్తున్నాను. నీకు నమ్మకం ఉంటే భయంకరమైన క్షామంలో ఉన్నావు, కరువులో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, ద్వారాలు కనబడలేదు, దారి కనబడడం లేదు, అవకాశాలు కనబడడం లేదు. ఈ అప్పులు ఎలా తీరుతాయో, ఈ సమస్యలు ఎలా తీరుతాయో, ఈ కన్నీళ్ళు ఎలా తీరుతాయో, ఈ కడగండ్లు ఎలా తీరుతాయో అర్థం కాని స్థితిలోనే ఉన్నావు. ఈ పరిస్థితులన్నిటి నుండి నేను ఎలా విడుదల పొందుతానో అర్థం కాలేదు. మితి మీరిన పరిస్థితులు, మితి మీరిన అప్పులు, మితి మీరిన ద్వారణిలో నువ్వు చిక్కుపోయావు. వీటి నుండి విడుదలయ్యే మార్గం ఏది నీకు కనబడడం లేదు. మరి ఇలాంటి సమయంలోనే కదా ఎలీషా దైవజనుడితో అంటున్నాడు, రేపు ఈ వేళకు ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. మీ కరువు తీరబోతుంది, మీ క్షామం తీరబోతుంది, మీ గవిని యొద్ద మీ గ్రామంలో ఈ సొమ్రోనులో కడుపు నిండా ప్రతి ఒక్కరికి సమృద్ధైన ఆహారం దొరకబోతుంది అని ప్రకటించాడు. ఎవరండి? దైవజనుడైన ఎలీషా ప్రకటిస్తా ఉన్నాడు. నమ్మకం లేనివాడు ఏమంటున్నాడో చూడండి. ఆ సహాయక రాజుగారి దగ్గర అధికారిగా ఉన్నాడు ఒకడు. ఇశ్రాయేలీల రాజు దగ్గర ఒకడు అధికారి ఉన్నాడు. ఆ అధికారికి దైవజనుడు చెప్తున్న మాటలో నమ్మకం కుదరడం లే. కొన్నిసార్లు మనకి నమ్మకం కుదరదు. నమ్మాలండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మండి, బలంగా నమ్మండి. నీ నమ్మకాన్ని గట్టిగా నమ్ము. ఎంత నమ్ముతావంటే 100 మంది జరగదన్న నా దేవుడు ఉన్నాడు, జరుగుతుంది అని నమ్ము. నీ నమ్మకం, దేవుని మీద నీకున్న నమ్మకం నీ జీవితాన్ని కడుతుంది, నీ బ్రతుకును కడుతుంది, నీ పరిస్థితులను మారుస్తుంది, నీ సమస్యలన్నిటికీ దేవుడే జవాబిస్తాడు. నమ్మాలి, బలంగా నమ్మాలి, గట్టిగా నమ్మాలి. ఎంత నమ్మాలంటే నీ సమస్యలన్నీ పరిష్కరించబడాలి. నీ నమ్మకమే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. వీడు నమ్మడం లేదు, ఇది జరగదంటే బాగుండు. బలమైన ఒక మాట మాట్లాడతాడు. అందుకు రాజు ఎవని చేతి మీద ఆనుకుని ఉండునో ఆ అధికారి, ఒకవేళ యెహోవా దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా ఇలాగూ జరుగుతుందా ప్రశ్న. ఒకవేళ దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరిచేసాడు అనుకో, అయినా ఇలా జరుగుతుందా? జరగదు. ఆకాశం కిటికీలు తెరిచినా, దేవుడే ఆకాశం కిటికీలు తెరిచినా మన బ్రతుకులు మారవు, మన జీవితాలు మారదు, ఈ కరువు మారదు, ఈ కాటకం తీరదు, ఈ పరిస్థితుల నుండి మరి మనల్ని ఎవరు విడిపించలేరు. అవిశ్వాసం డిలీట్ చేసే, తోలే, అవిశ్వాసాన్ని గెట్టే,
అవిశ్వాసాన్ని పక్కన పెట్టుకోక, అవిశ్వాసంగా మాట్లాడిన వాళ్ళ మాటలు వినొద్దు. దేవుడే ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా ఇది జరుగుతుందా? జరగదు అండి. నేను అడుగుతాను, దేవుడికి ఆకాశం యొక్క కిటికీలు తెరవడం ఇదేమైనా కొత్త? దేవుడికి ఆకాశం యొక్క కిటికీలు తెరవడం కొత్త? నా దేవుడికి ఆకాశం యొక్క కిటికీలు తెరవడం కొత్త? కొత్త కాదు కదా. ఆకాశాన్ని తెరిచి మన్నాన్ని ఇవ్వలేదా? ఆకాశాన్ని తెరిచి పూరేళ్ళు ఇవ్వలేదా? ఆకాశాన్ని తెరిచి ఎన్నో సార్లు పోషించలేదా? ఇశ్రాయేలును పోషించలేదా? పిచ్చోడా, మరి అలా మాట్లాడుతావు? నువ్వు మన్నాన్ని తిన్నవాడివే కదా, పూరేళ్ళ మాంసాన్ని తిన్నవాడివేనా? కేదపన్ని పితరులు తిన్నారు కదా, ఇప్పుడు నువ్వు తినలేదయ్యా. పితరులు తిన్నారు కదా, వాక్యంలో ఉంది కదా. దేవుడు ఆకాశాన్ని తెరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. పంటను చీల్చి నీళ్ళిచ్చిన సందర్భం లేదా? మారా చేదు నీళ్లను మధురంగా మార్చిన సందర్భం లేదా? ఉందా? లేదండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి సముద్రం మధ్యలో నుండి తన ప్రజలను నడిపించాడు కదా, ఆ స్థితి అక్కడ లేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు బలవంతుడు. ఆకాశం కిటికీలు తెరవగలడు, సముద్రాన్ని పాయలు చేయగలడు, మారాలాంటి నీటిని మధురంగా మార్చగలడు, ఎండిన భూమిని లేత మొక్కగా, ఎండిన భూమిలో నుంచి లేత మొక్కలు మొలిపించగలడు. పిడి వేరిపోయిన భూములు, రాతి వేరిపోయిన భూములను సైతం చిగురింపు చేయగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో అంటాడు కదా, ఎండిన భూమిలో లేత మొక్క మొలిచెను. ఎండిపోయిన భూములు, నీ జీవితం ఎండిపోయింది, నా జీవితం ఎండిపోయింది, మన బ్రతుకులు ఎండిపోయాయి, మన పరిస్థితులు ఎండిపోయాయి. కరువు వచ్చింది, కాటకం వచ్చింది, ఎండి రుగ్మతి వ్యాధులు వచ్చాయి, మన మీద దాడి చేస్తా ఉన్నాయి. భరించలేని విపత్తులు మన మీద దాడి చేస్తా ఉన్నాయి. డోంట్ ఫియర్, భయపడద్దు, చెడవద్దు, దేనికి భయపడద్దు. మళ్ళీ నిన్ను నిలబెట్టువాడు, మళ్ళీ నిన్ను నిలబెట్టువాడు, మళ్ళా నిన్ను గెలిపించేవాడు, మళ్ళా నీకు జయాన్నిచ్చేవాడు, మళ్ళా నీకు జయ జీవితం ఇచ్చినవాడు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ బలహీనమైపోయావో అక్కడే నిన్ను నిలబెట్టే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిలబెడతాడు, మళ్ళా నిన్ను గెలిపిస్తాడు, మళ్ళా నీకు జయ జీవితం ఇస్తాడు. డోంట్ ఫియర్, భయపడొద్దు, భయపడద్దు, 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 భయపడకండి. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయ విడువాడు. ఏమంటున్నాడు? భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను ఎప్పుడు చేయ విడవడు. నా దేవుడు ఎప్పుడు చేయ విడవడు. నా దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? చేయి విడవడు. నా దేవుడు చేయి విడిచేవాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా ఇది జరుగుతాదా అంటున్నాడు. చదవండి ఒకసారి. అందుకు ఎలీషా అంటున్నాడు, నువ్వు కనులారా చూస్తావు, నేను ముగిస్తాను. దానిని తినకుండా నువ్వు కనులారా చూస్తావు కానీ దానిని తినవు. రేపు ఇయానికి అద్భుతం జరగడం నువ్వు కళ్ళారా చూస్తావు. నీ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు తినవు, నీ అవిధేయతను బట్టి నువ్వు తినవు. నీకు నమ్మకం లేదు కదా, నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించు. నమ్మకం లేని వాళ్ళు చూస్తారండి, అనుభవించు. ఎదుటి వారి జీవితాల్లో జరుగుతున్న అద్భుతాలు చూస్తారు. నాకెందుకు జరగట్లేదయ్యా, నా ఇంట్లో ఎందుకు జరగట్లేదయ్యా, నా కుటుంబంలో ఎందుకు జరగట్లేదయ్యా? చూసుకో, చెక్ చేసుకో. అవిశ్వాసం పేరుకుపోయిందేమో, అవిశ్వాసంలో ఉన్నావేమో చెక్ చేసుకో. అవిశ్వాసంతో నీ హృదయం నిండిపోయిందేమో చెక్ చేసుకో. డౌట్, దేవుడి మీద డౌట్ వద్దు, దేవుని మీద డౌట్లు వద్దు. నిలబడండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చదువమ్మా. అక్కడ ఏం జరిగిందంటే, చదువుకుంటే చాలా టైం అవుతుంది.
నలుగురు కుష్ఠరోగులు ఆ యొక్క శుభ్రంలో ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, అరే ఈ దేశంలో మనం ఉన్న ఆకలితో చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం, ఎక్కడైనా చచ్చిపోతాం, చచ్చిపోయేది ఎలాగో చచ్చిపోతాం, ఒకసారి బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం అని అనుకుంటున్నాం. హల్లెలూయా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా అంతకు ముందే దేవుడు ఒక అద్భుతం చేసేసాడు. వీరు నడుచుకుంటూ వస్తూ ఉంటే వీరి అడుగుల శబ్దాలు అక్కడ బయట సముద్రం చుట్టూ కావలు కాశారు కదా సిరియా దేశపు సైన్యం, వాళ్ళకి ఎలా వినబడుతున్నాయట? రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహంతో సియోను దండు మీదకి వచ్చినట్లుగా వినబడినట్లు చేయగా ఇజ్రాయేలీల రాజు మిగతా రాజులందరితో చేతులు కలిపినట్టున్నాడు. మిగతా రాజులందరూ ఇజ్రాయేలీల రాజుకి సహాయం చేస్తూ అందరూ వస్తున్నారు. అదిగో వినబడుతున్నాయి గుర్రాల శబ్దాలు, రథాల శబ్దాలు వినబడుతున్నాయి. హల్లెలూయా. ఆడేమో గుర్రాలు ఉన్నాయా అమ్మా? ఆడేమో గుర్రాలు ఉన్నాయా? నాకు అది చూడండి, ఆడేమో రథాలు ఉన్నాయా? ఆడ గుర్రాలు లేవు, రథాలు లేవు, కానీ ఏం వినబడుతున్నాయట? గుర్రాల శబ్దం, రథాల శబ్దం, సైనికుల అడుగుల చప్పులు. ఇవన్నీ ఎవరు కలుగు చేశారు? దేవుడు కలుగు చేశాడు. ఆ శబ్దం విని సిరియానులకు భయం కలిగి వారు తెచ్చుకున్న ఆహారాన్ని, వారు తినడానికి ముందుకున్న ఆహారం తెచ్చుకున్నారు కదా, ఆ ఆహారాన్ని అక్కడే వదిలేసి పారిపోతున్నారు. ఎవరు పారిపోతున్నారు? సిరియా దేశపు రాజు సైన్యం. వారు తెచ్చుకున్న ఆహారం, అమ్మో ఇక్కడ మనం ఉంటే చచ్చిపోతాం బాబోయ్ అని పారిపోతున్నారు. పారిపోయారు. ఇప్పుడు ఏమైంది? ఆ చుట్టూ ఆహారమే. ఏ చుట్టూ? సిరియా దేశపు చుట్టూ ప్రహారం, చుట్టూ ఆహారమే. నెలలు సరిపడే ఆహారం ఉంది అక్కడ. ఎందుకంటే మీరు నెలలు సరిపడే ఆహారాన్ని తెచ్చిపెట్టుకున్నారు. నెలలు సరిపడే ఆహారం అక్కడ ఉంది. ఈ 4 కుష్ఠరోగులు ఎలాగ చచ్చిపోతాం కదా అని చెప్పి బయటకు వచ్చారు. చూశారు. చూస్తే ఏముంది? అక్కడ సైనికులు ఎవరు లేరు. ఏముంది? ఆహారం ఉంది. ఈ 4 కుష్ఠరోగులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోకుండా ఊరిలోకి వెళ్ళి, రాజ్యంలోనికి వెళ్ళి ప్రజలందరికీ చెప్పారు. ప్రజలందరూ పరుగున ఏం చేశారు? కోట బయటకు వచ్చారు. అక్కడ కావలసినంత ఆహారం కనబడుతుంది. వాటిని చూశారు, తీసుకున్నారు, తిన్నారు. కానీ ఇక్కడ జరిగిందండి. ఎవరు? రాజుగారి దగ్గర అధికారం ఉన్నాడు కదా, వీడు చూడటానికి వచ్చాడు. ఈ చూడటానికి వచ్చాడు. ఈ తూపులాట జరిగింది. ఏం జరిగింది? ఈ తూపులాటలో వాడు పడిపోయాడు. ఈ పడిపోయినప్పుడు ప్రజలందరూ వాడి మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? అనుమానించిన వాడు, నమ్మలేని వాడు, అవిశ్వాసం కలిగిన వాడు. దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా ఇది జరుగునా అని భయపడిన వాడు, నమ్మలేని వాడు అక్కడ ఏం చేశాడు? దైవజన్ చెప్పాడు కదా, నువ్వు చూస్తావు కానీ. చూడండి 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది. చూద్దామా? 18వ వచనం చదవండి. 18 నుండి 20 వచనం వరకు. సొమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. నెరవేరిందా లేదా? నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశమందును కిటికీలు తెరిచినను ఇలాగ జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూచుతావు కానీ దానిని తినకూడదు అని ఆ అధిపతితో చెప్పాను. జనుల ద్వారముందు అతనిని తొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి దేవునికి ఆకాశం యొక్క కిటికీలు తెరవడం కొత్త ఏమీ కాదు. తన ప్రజల ఆకలి తీర్చడం కొత్త ఏమీ కాదు.
తన ప్రజలను కంటికి రెప్పల్లా కాపాడడం కొత్త ఏమీ కాదు. ఎన్నోసార్లు ఎన్నో మార్లు దేవుడు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవిశ్వాసం ఏ మూలనున్నా విడిచిపెట్టి ఒకసారి మోకాళ్ళు వేద్దామా? కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళు వేద్దాం. కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళు వేద్దాం. అవిశ్వాసం నీలో ఉంటే ఒక్కసారి విడిచిపెట్టి, అపనమ్మకం నీలో ఉంటే ఒక్కసారి విడిచిపెట్టి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ విషయంలోనైతే బాధపడుతున్నావో, ఏ విషయంలోనైతే కురుక్కుపోతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నాను అయ్యా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నీకేం భయం లేదు, నీ కుటుంబాన్ని పోషించేవాడిని నేనున్నాను. ఆకాశం యొక్క కిటికీలు తెరుస్తాను, ధననిధిని సమృద్ధిగా నీకు ఇస్తాను. కొండలు బద్దలైపోతాయి, సరసాలలు బద్దలైపోతాయి, అడ్డుబండలు తొలగిపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి, కట్లు తెగిపోతాయి. నీ జీవితంలో నిన్న ఎక్కిరిస్తున్న అనేకమైన పరిస్థితులు ఖచ్చితంగా వాటన్నిటికీ నీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. అనేకమైన పరిస్థితులు నిన్ను ఎక్కిరిస్తూ ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు నిన్ను ఎక్కిరిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైన సంఘటనలు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు, ఇశ్రాయేలీయుల రాజును కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కూడా కాపాడగలడు, నిన్ను నిలబెట్టగలడు, నిన్ను నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపించగలడు. ఎందుకు అపనమ్మకం? ఎందుకు అపనమ్మకం? దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుడు నీ సంఖ్యలు తెప్పబోతున్నాడు. దేవుడు నీ కన్నీళ్లు తొడవబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఓదార్చబోతా ఉన్నాడు. తల్లి, అయ్యా, దేవుడు నిన్ను మరలా నిలబెట్టబోతున్నాడు. నీ ముఖములో మళ్ళీ నవ్వు కలుగు చేయబోతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుతాను అంటున్నాడు దేవుడు. నీకు మళ్ళీ మంచి దినములు రాబోతున్నాయి, సంతోషకరమైన దినములు రాబోతా ఉన్నాయి. మంచి దినములను దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీద కమ్ముకోబోతా ఉంది. భయపడొద్దు, భయం తీసే, పిరికితనం తీసే. నేను మరి బ్రతకలేను, నాకు ఈ బ్రతకొద్దు, నేను చచ్చిపోతాను, ఇలాంటి మాటలు తీసే. బ్రతుకు, బ్రతికించే దేవుడు నీతో ఉంటుండగా ఎందుకు ఈ పిరికితనం? నీ దేవుడు అసమర్థుడా? నీ దేవుడు చేతకానివాడా? నీ దేవుడు నిన్ను నిలబెట్టలేడా? ఎందుకు ఈ అపనమ్మకం? ఎందుకు ఈ అవిశ్వాసం? నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు. కళ్ళు తెరిచి చూడు, నీ చుట్టూ కంచి ఉంది, నీ చుట్టూ కాపుదల ఉంది, నీ చుట్టూ భద్రత ఉంది. ఎవరు నిన్ను తాకలేరు, ఎవరు నిన్ను ముట్టుకోలేరు. ఏ రోగం నిన్నేమీ చేయలేదు, ఏ బలహీనతలు నిన్నేమీ చేయలేవు, ఏ కన్నీళ్లు నిన్నేమీ చేయలేవు. నీ పక్షాన నిలబడబోతున్నాడు నీ దేవుడు, నీతో ఉండబోతున్నాడు నీ దేవుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వకృపా నీదేవు మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోయి ఉన్నావా? సోలిపోయి ఉన్నావా? సమస్యలిపోయి ఉన్నావా? చేతులు వణుకుతా ఉన్నాయా? అయ్యా, భయపడకయ్యా, నా దేవుడు గొప్పవాడు. నీ స్నేహితులు నిన్ను నిందిస్తున్నారా? నీ మీద ఏలెత్తి చూపించి నువ్వు అయిపోయావురా,
అని హేళన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? భయపడద్దు, ఓర్చుకో. కొంతసేపు ఓర్చుకో, కొద్ది దినాలు ఓర్చుకో. ఈ చీకటి తొలగిపోద్ది, ఈ మంచు కరిగిపోద్ది, ఈ దుర్దినాలు నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నిందించిన వారే, అవమానపరిచిన వారే, హేళన చేసిన వారే, నిరాకరించిన వారే, తేలిక చేసి చూసిన వారే దేవుడు నీ దగ్గరికి తేబోతున్నాడు. వారే నీ దగ్గరికి రాబోతున్నారు. నిన్ను దేవుడు గొప్పగా ఉంచబోతున్నాడు, నిన్ను తలగా ఉంచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా దేవుని ప్రేమ నిన్ను ఆదుకోబోతా ఉంది. నా దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. నా దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. నా దేవుడు ఉన్నాడు, భయపడద్దు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్న తమ్ముడు కాలేరు వచ్చి ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు. వాక్యం మనందరి హృదయాల్లో ఫలించాలి. వాక్యం మనందరి హృదయాల్లో బలపడాలి. వాక్యం మనందరి హృదయాల్లో అద్భుతం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల ప్రభువా, నీకు వందనాలు నాయన. నా తండ్రి ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నాయన నా తండ్రి ప్రభువా, దేని కొరకైతే మేము చింతిస్తున్నామో, దేని కొరకైతే మేము బాధపడుచున్నామో ప్రభువా, మాకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడా, మాకు ధైర్యాన్ని ఇచ్చిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా నాయన, నా ప్రభువా పరిశుద్ధ, ప్రతి ఒక్కరిలో ప్రభువా అనుదినము అనుక్షణము భయపడుతూనే ఉన్నాం ప్రభువా, దేని కొరకు నాయన. నాయన నా తండ్రి ప్రభువా పరిశుద్ధాత్మడ, వాటి కొరకు మేము భయపడ్డాం కాదు కానీ నాయన నా తండ్రి, నా అప్పులు తీర్చు, నా బాధలు తీర్చు, నా రుణాలు తీర్చు, నా యొక్క పరిస్థితి నుంచి ఒడ్డెక్కించని నిన్ను అనుదినం అనుక్షణం అడుగుతూనే ఉన్నాం ప్రభువా. అది కాదు నాయన, ఈ క్షణం నుంచి మేము తీసుకుంటున్న తీర్మానం ప్రభువా. నాయన వాటిని ఎదుర్కొనే శక్తి మాకు ఇవ్వు ప్రభువా, వాటిని ఎదుర్కొనే బలాన్ని మాకు ఇవ్వు తండ్రి, వాటిని ఎదుర్కొనే గొప్ప భాగ్యాన్ని మాకు ఇవ్వు తండ్రి అని అడగడానికి మాకు సహాయం దయచేయి నాయన. నాయన నా తండ్రి ప్రభువా, ఒక్కడే ధైర్యంగా నిలబడి ప్రభువా, వెనకాతల ప్రభువా నాయన అగ్ని వలె వందలాది సంఖ్యను చూపించిన దేవుడా, మా వెనకాతలు కూడా ఉందని మేము విశ్వసిస్తున్నాము ప్రభువా, మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన ఎట్టి రీతిలో నిన్ను ఇంకా మేము నమ్మాలో మాకు తెలియట్లేదు ప్రభువా. నాయన నా తండ్రి, అనుదినము అనుక్షణము నిన్ను విశ్వసించి నీ యొద్దకి మేము నడిచి వస్తున్నాం కానీ ప్రభువా, ఆ విశ్వాసం ఏంటో మాకు తెలియట్లేదు నాయన. ఎలా విశ్వసించాలో మాకు తెలియట్లేదు ప్రభువా. ఇదిగో నాయన నా తండ్రి ప్రభువా, ఈ క్షణం నుంచి ప్రభువా నిజమే నా దేవుడు నా వెనకాతలు ఉన్నాడని ఈ క్షణమైనా తెలుసుకొని మేము నడిచే భాగ్యాన్ని మాకు కలుగు చేయి తండ్రి. మాకు తెలుసుకునే గొప్ప ఆయన అనుగ్రహాన్ని తెలివి చేయి నాయన. నాయన ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి నాయన. నాయన వారి గృహం గెలుచుండగా ప్రభువా నాయన గొప్ప మనసు, మారు మనసు, నిజంగా తండ్రి ఇంతవరకు మారు మనసు లేకుండా ఉన్నామని కాదు ప్రభువా, కానీ నా తండ్రి నువ్వు గొప్పవాడివి, నిజమైన వాడివి, శక్తిమంతుడు మేము నమ్మలేకపోతున్నాం ఇంకా ప్రభువా. నాయన ప్రభువా యేసయ్య వస్తున్నాం కానీ ఏదో నామకార్థం ప్రార్థన, ఏదో ప్రభువా నాయన వస్తున్నాం వెళ్తున్నాం అంతవరకే ప్రభువా. నాయన అలా కాదు తండ్రి. నాయన నా తండ్రి ప్రభువా నిన్ను విశ్వసించాలంటే ఏ విధంగా విశ్వసించాలి, ఏ విధంగా నీతో నేను సంచరించాలి, ఏ విధంగా నీ సన్నిధిలో నేను కొనియాడాలి ప్రభువా మాకు తెలియట్లేదు నాయన. అట్టి రీతి ప్రార్థన మాకు కలుగు చేయండి నాయన, అటువంటి భాగ్యాన్ని మాకు కలుగు చేయండి నాయన. ప్రభు ఎంతవరకు మేము విన్న మాటలన్నీ మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడుచుకోవడానికి నాయన ప్రభు మొదటి ప్రాటల్లో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు నాయన ప్రభు. మా దైవజనుడు చెప్పిన వాక్యంలో ఉన్నారు ప్రభు, నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, దర్శించండి వారి పట్ల నాయన ప్రభు అద్భుత కార్యాలు చేయండి. నా దేవుడు నిజమైన దేవుడని నమ్ముటకు ఈ క్షణం నుంచి ఇంకా గొప్ప నాయన గొప్ప యొక్క నాయన మనసులో వాళ్ళు దయచేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.